వెల్కమ్ టు ఐ న్యూస్. గ్లోబల్ పాలిటిక్స్ లో ఇప్పుడు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ఆంక్షలతో అల్లాడుతున్న క్యూబాకి రష్యా అండగా నిలిచింది. అమెరికా ఆంక్షలపై పుతిన్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వివరాలేంటో ఈ స్పెషల్ రిపోర్ట్ లో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ మీద ఒక హై వోల్టేజ్ డ్రామా నడుస్తుంది. ఒకవైపు అమెరికా పవర్, మరోవైపు రష్యా మొండితనం. క్యూబా ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల ఆ దేశంలో ఫ్యూయల్ క్రైసిస్ పీక్స్ కు వెళ్లిపోయింది. వాహనాలు నడవాలన్నా, కరెంటు ఉండాలన్నా ఆయిల్ లేదు. సరిగ్గా ఇలాంటి టైంలో క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ తన ట్రెడిషనల్ అల్లీ అయిన రష్యా దగ్గరకు వెళ్లారు. అక్కడ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. క్యూబా పడుతున్న ఇబ్బందులను చూసి పుతిన్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అమెరికా చేస్తున్న ఈ పనిని రష్యా అస్సలు ఒప్పుకోదని, క్యూబాకు తాము అండగా ఉంటామని ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. అసలు మ్యాటర్ ఏంటంటే అమెరికా ఏకంగా ఒక ఆయిల్ బ్లాకేజ్ సృష్టించింది. క్యూబాకు ఎవరైనా ఆయిల్ అమ్మితే వాళ్ల మీద కూడా శాంక్షన్స్ వేస్తామని బెదిరిస్తోంది. వెనిజులా నుంచి రావాల్సిన ఆయిల్ సప్లై కూడా ఆగిపోయింది. దీనివల్ల క్యూబా ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. పుతిన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి బ్లాకేడ్లు మా దగ్గర సాగవు అన్నట్లుగా అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ కూడా రంగంలోకి దిగారు. అమెరికాకు అసలు కామన్ సెన్స్ ఉందా అని ప్రశ్నించారు. ఒక చిన్న దేశాన్ని ఇలా టార్గెట్ చేయడం ఏంటని నిలదీశారు. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ ప్రొడ్యూసర్ కాబట్టి క్యూబాకు ఆయిల్ పంపడానికున్న అన్ని దారులను వెతుకుతోంది. రష్యా స్టేట్ మీడియా కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రష్యా బహిరంగంగా క్యూబాకు సాయం చేస్తామని ప్రకటించినా ఇంకా ఆయిల్ షిప్పులు మాత్రం క్యూబాకు చేరలేదు. అమెరికా భయపెడుతున్నా పుతిన్ మాత్రం తన స్టాండ్ మార్చుకోవడం లేదు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సాయం మాత్రమే కాదు, అమెరికా డామినేషన్ కు చెక్ పెట్టడానికి పుతిన్ వేస్తున్న ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముందు ముందు ఈ వార్ ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి. పుతిన్ పంపే ఆయిల్ క్యూబాకు చేరుతుందా, లేక అమెరికా తన పంత నెగ్గించుకుంటుందా? ఏదేమైనా ఈ గ్లోబల్ బ్యాటిల్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది.